అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఫైనల్ గా చూసారంటే మన దగ్గర OnePlus Nord వచ్చేసింది. సో ఇది వచ్చి మనకి రివ్యూ యూనిట్ కాదు, మీరే చూసుంటారు వీడియోలో. నేను వచ్చి షాప్ కి వెళ్ళేసి OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్ లో ఈ రీటైల్ యూనిట్ వచ్చి కొన్నాను. నేను కొని చూసారంటే OnePlus Nord బ్లూ కలర్ 8GB RAM 128GB వర్షన్ వచ్చి నేను కొన్నాను. సో ఇప్పుడు వచ్చి దీని అన్బాక్సింగ్ వచ్చి చేద్దాము. సో ఎప్పుడు చూసారంటే OnePlus బాక్సెస్ వచ్చి మనకి ఎయిదర్ వైట్ కలర్ ఆర్ రెడ్ కలర్ లో ఉంటాయి. ఇది చూసారంటే మనకి ఫస్ట్ టైం గా బ్లాక్ కలర్ లో ఉంది. వెనకాల పక్క చూసారంటే మనకి కొంచెం స్పెసిఫికేషన్స్ ప్రైసింగ్ అంతా ఇచ్చారు. ప్రైసింగ్ చూసారంటే మనకి 28,000 రూపీస్ వచ్చి మెన్షన్ చేశారు. సో నేను కొనింది 8GB RAM 128GB వర్షన్. నేను కొనింది కూడా చూసారంటే 28,000 రూపీస్ కే వచ్చి కొన్నాను. సో ఎంఆర్పి ఎంతనో అదే ప్రైస్ కే వచ్చి మనకి సెల్ వచ్చి చేస్తున్నారు. సో వెనకాల వచ్చి మనకి పుల్ ట్యాగ్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఆ పుల్ ట్యాగ్ ని యూజ్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి మనము ఓపెన్ వచ్చి చేద్దాము. సో బాక్స్ క్వాలిటీ చూసారంటే మనకి ఖచ్చితంగా OnePlus వాళ్ళు సూపర్ గా ప్రీమియం బాక్స్ క్వాలిటీ వచ్చి ఇచ్చారని చెప్పొచ్చు. సో బాక్స్ పైన మీకు చూడొచ్చు OnePlus లోగో వచ్చి ఇచ్చారు. ప్లస్ మనకి నాడ్ అని చెప్పి రాసుంది. సో బాక్స్ క్వాలిటీ చూసారంటే ఒకలాగా శాండ్ స్టోన్ ఫినిష్ లో వచ్చి ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ వచ్చి ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే అంటే మనకి దిస్ వే నాడ్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి OnePlus Nord వచ్చి ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం బాక్స్ లోపల నుంచి ఆ OnePlus Nord వచ్చి తీద్దాము. సో మీరు చూడొచ్చు ఇదే మనకి OnePlus Nord ఒక స్మార్ట్ ఫోన్. సో దిస్ వే నాడ్ అని చెప్పి రాశారు. కింద చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అని చెప్పి మనకి చెప్పున్నారు. వెనకాల పక్క చూసారంటే మనకి ఒక స్టిక్కర్ వచ్చి ఉంది. సో నేను కొనింది వచ్చి బ్లూ కలర్. నేను చూసారంటే మనం బ్లూ కలర్ OnePlus బడ్స్ వచ్చి అన్బాక్సింగ్ చేసాం. దాంట్లోనే నేను చెప్పుకున్నాను నాకు బ్లూ కలర్ వచ్చి చాలా నచ్చిందని చెప్పి. సో నాడ్ కూడా మీరు చూడొచ్చు బ్లూ కలర్ వచ్చి చాలా అందంగా ఉంది బాబోయ్. నేను అక్కడ షోరూమ్ లో కూడా చూసాను. సో చాలా నచ్చిపోయింది. సో అందుకే చూసాను నేను బ్లూ కలర్ వచ్చి ప్రీ ఆర్డర్ చేస్తున్నాను. సో బ్లూ కలర్ వచ్చి నాకు సూపర్ గా నచ్చింది. వెనకాల పక్క ఇంకొక స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ ని కూడా మనం వచ్చి పీల్ ఆఫ్ చేస్తాము. సో మనకి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చూసారంటే బిల్ క్వాలిటీ వచ్చి బాగానే ఉంది. బట్ మనకి ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉండే వల్ల కొంచెం వచ్చి లైట్ గా ఉంది అని మంచిగా చెప్పొచ్చు. సో ఫోన్ వచ్చి ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాము. బాక్స్ లోపల చూసారంటే మనకి ఇంకొక శాండ్ స్టోన్ ఫినిష్ ఉండే ఒక బాక్స్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో ఆ బాక్స్ వచ్చి మనం చూద్దాం బాక్స్ లోపల ఏముందని చెప్పి. సో ఆ బాక్స్ లోపల చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి ఒక వెల్కమ్ లెటర్ అని చెప్పి ఒక విషయం వచ్చి ఇచ్చున్నారు. సో ఆ వెల్కమ్ లెటర్ మీరు చూడొచ్చు మనకి ఒక బ్లూ కలర్ ఎసెంట్ తో ఒక వెల్కమ్ లెటర్ వచ్చి ఇచ్చారు. సో దిస్ ఇస్ ఫ్రమ్ OnePlus Nord టీమ్. ఒక మంచి గెస్చర్ అని చెప్పొచ్చు. సో మీరు కావాలంటే మీరు పాజ్ చేసుకొని ఈ వెల్కమ్ లెటర్ వచ్చి మీరు చదువుకోవచ్చు. సో నేను వచ్చి ఈ వెల్కమ్ లెటర్ ని మళ్ళీ చదువుకుంటాను. సో ఇప్పుడు వచ్చి పక్కన పెట్టేస్తాను. సో ఈ బాక్స్ లోపల నెక్స్ట్ ఏమేమి ఉందని చెప్పి మనము చూద్దాము. సో లెటర్ వచ్చి పక్కన పెట్టేస్తాం. లెటర్ ని పక్కన పెట్టేసి ఈ శాండ్ స్టోన్ ఫినిష్ ఉండే బాక్స్ లోపల మనకి ఏమి చూసారంటే మనకి ఒక కేసు ఇచ్చారు. అది కాకుండా మనకి ఇంకొక బాక్స్ వచ్చి ఇచ్చున్నారు. సో కేసు చూసారంటే మనకి ఇదే OnePlus Nord ఒక TPU కేసు. సో వెనకాల వచ్చి మనం పీల్ ఆఫ్ చేస్తాం. అది వచ్చి మీరు పీల్ ఆఫ్ చేయలేదు. అది వచ్చి మనకి OnePlus Nord డిజైన్ ఒక మంచి టెక్స్చర్ వచ్చి ఇచ్చున్నారు. సో ఖచ్చితంగా కేసు వచ్చి చాలా గ్రిప్టీగా ఉంది. బట్ మనకి అదే ఒక నార్మల్ TPU కేసు ఇచ్చారు. సో చాలా సూపర్ క్వాలిటీ అంతా మనం చెప్పలేము. బట్ కేసులో చూసారంటే గ్రిప్ మాత్రం మనకి సూపర్ గా వచ్చి ఉంది. సో కేస్ ని మనం పక్కన పెట్టేసి ఇంకొక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఏముంది అని చెప్పి మనం చూద్దాము. సో ఇప్పుడు వచ్చి మనం ఆ బాక్స్ వచ్చి ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ని ఓపెన్ చేసి ఈ బాక్స్ లోపల ఏముంది అని చెప్పి చూద్దాము. సో బాక్స్ ని ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఫస్ట్ వచ్చి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ వస్తుంది. సో ఎప్పుడు లాగా OnePlus వాళ్ళు అంటే మనకి మెటల్ సిమ్ ఎజెక్టర్ పిన్ వచ్చి ఇచ్చున్నారు. ఒక మంచి సిమ్ ఎజెక్టర్ పిన్. సో సిమ్ ఎజెక్టర్ పిన్ ని మనం పక్కన పెట్టేసి లోపల చూసారంటే మనకి OnePlus Nord స్టిక్కర్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఎప్పుడు చూసారంటే OnePlus వాళ్ళు ఒక బ్లాక్ కలర్ స్టిక్కర్స్ ఇయ్యారు. ఎప్పుడు మనకి రెడ్ కలర్ స్టిక్కర్స్ ఇస్తారు. ఈసారి చూసారంటే Nord వచ్చి మనకి బ్లాక్ కలర్ స్టిక్కర్స్ వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా చూసారంటే మనకి లోపల వచ్చి క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చి ఉంది. సో క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చి మీరు కావాలంటే వచ్చి చదువుకోవచ్చు. ప్లస్ మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నారు. సో నేను వచ్చి ఇప్పుడు పక్కన పెట్టేసి వేరేమేమి ఉందని చెప్పి మనము చూద్దాము. ఇది కాకుండా చూసారంటే మనకి రెడ్ కేబుల్ క్లబ్ అని చెప్పి ఒక మెంబర్షిప్ కార్డ్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ మెంబర్షిప్ కార్డ్ అంతా మీరు యూస్ చేసుకొని మీకు 6 months వచ్చి ఎక్స్ట్రాగా OnePlus Nord లో వచ్చి మనకు ఆ వారంటీ వస్తుంది. బట్ మీరు ఆల్రెడీ చూసారంటే మనకి రెడ్ కేబుల్ మెంబర్ గా వచ్చి మీరు ఉండాలి. సో మీరు ఆ రెడ్ కేబుల్ club.com వెళ్తే మీకు వచ్చి అన్ని డీటెయిల్స్ వచ్చి తెలుస్తుంది. నెక్స్ట్ చూసారంటే మనకి సార్ వాల్యూకి ఒక తని పేపర్ వచ్చిన. సో ఇది ఒక సూపర్ అయిన విషయం. ఇండియాలో చూసారంటే మనకి హెడ్ వచ్చి 1.08 వచ్చి ఇస్తుంది. బాడీ చూసారంటే మనకి 0.78 వచ్చి ఇస్తుంది. సో చాలా మంది సార్ వాల్యూ గురించి అడుగుతారు. ఈ వాల్యూస్ అంటే మనకి తనిగా పేపర్ వచ్చి ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూసారంటే ఈ బాక్స్ లో మనకి వేరేం లేదు. ఆ బాక్స్ వచ్చి పక్కన పెట్టేస్తాము. మెయిన్ బాక్స్ లో చూసారంటే మనకి ఒక వ్రాప్ చార్జర్ వచ్చి ఇచ్చున్నారు. ప్లస్ మనకి కేబుల్ వచ్చి ఇచ్చారు. నేను కేబుల్ వచ్చి బ్లూ కలర్ లేదంటే బ్లాక్ కలర్ వచ్చి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనకి టిపికల్ అయిన రెడ్ కలర్ కేబుల్ వచ్చి ఇచ్చారు. బట్ కేబుల్ ఎప్పుడు లాగా ఒక మంచి క్వాలిటీ కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ కేబుల్ వచ్చి మనం పక్కన పెట్టేసి చార్జర్ ని చూద్దాం. సో చార్జర్ వచ్చి సేమ్ వ్రాప్ చార్జర్ మనకి OnePlus 70 Pro దాని తర్వాత 8 Pro లో అన్నిట్లో ఇచ్చే వ్రాప్ చార్జర్ దీంట్లో కూడా మనకు వచ్చి ఇచ్చున్నారు. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫోన్ ని వచ్చి ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాము. సో ఇదే మనకి OnePlus Nord.
సో వన్ ప్లస్ నాట్ వచ్చి నేను చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేసి చెప్తున్నా, బ్లూ కలర్ వచ్చి నాకు సూపర్గా నచ్చింది. సో మీరు చూడొచ్చు, ఆ బడ్స్ను వచ్చి నేను తీసి మీకు చూపిస్తాను. సో మ్యాచింగ్గానే కొన్నాను, మ్యాచింగ్ అని చెప్పొచ్చు. నాకు ఆ బ్లూ కలర్ వచ్చి సూపర్ డూపర్గా నచ్చింది. ఇంత ఒక కలర్ వచ్చి నాకు ఇన్ని రోజుల్లో ఫేవరెట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి అందరూ రిపీటెడ్గా కలర్స్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా అంటే ఒక కంపెనీ వచ్చి మనకి కొంచెం ఇనిషియేట్ చేసుకొని ఒక మంచి బ్లూ కలర్ వచ్చి ఇచ్చారు. సో అది కాకుండా పక్కన వచ్చి OnePlus 70 వచ్చి ఉంది. సో OnePlus 70తో ఒక చిన్న సైజ్ కంపారిజన్ వచ్చి మనము చూద్దాము. సో OnePlus 70లో మనకి మెటల్ బిల్డ్ వచ్చి ఇచ్చారు, దీంట్లో అంటే ప్లాస్టిక్ బిల్డ్ ఉంది. సో బిల్డ్ వల్ల మనకి OnePlus 70 కొంచెం వెయిట్గా అనిపిస్తుంది. ప్లస్ OnePlus 70 డిస్ప్లే అంటే మనకి కొంచెం హైట్ వచ్చి ఎక్కువ ఉంది. నాడ్ అంటే మనకి కొంచెం లైట్గా ఉంది, అదేలాగా మనకి కొంచెం పొట్టిగా ఉంది చెప్పొచ్చు. వెనకాల అంటే మనకి రెండు ఫోన్స్కి గ్లాస్ ఫినిష్ వచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చి మనం OnePlus 17 పక్కన పెట్టేసి OnePlus నాట్లో వచ్చి కేస్ వేసేసి వచ్చి చూద్దాం. సో నేను చెప్పినట్టే చూసారంటే కేస్ వచ్చి మనకి సూపర్ ఫిట్ గానే ఉంది. దాని తర్వాత చూసారంటే అది కాకుండా మనకి గ్రిప్పీగా వచ్చి ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం ఆ ఫోన్ ని ఒక ఫస్ట్ బూట్ వచ్చి ఇస్తాము. సో మీరు చూడొచ్చు, మనకి OnePlus పవర్ బై ఆండ్రాయిడ్ అని చెప్పింది, ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా మనకు వచ్చి ఇచ్చింది. సో నేను వచ్చి ఫోన్ వచ్చి సెట్ చేసి వస్తాను, దాని లోపల ఫోన్ ఒక స్పెసిఫికేషన్, దాని తర్వాత బటన్ ప్లేస్మెంట్స్ అంతా మనం ఇప్పుడు వచ్చి చూద్దాము. సో ఫస్ట్ చూసారంటే ఫ్రంట్ లో వచ్చి మనకి ఒక 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే, దీంట్లో చూసారంటే మనకి 90 Hz సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ చూసారంటే మనకి ఒక డ్యూయల్ పంచ్ హోల్ వచ్చి ఇచ్చున్నారు, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్లస్ ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా ఇచ్చున్నారు. ప్లస్ దీంట్లో అంటే మనకి 4115 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ మనకి 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఇచ్చున్నారు. వెనకాల పక్క అంటే మనకి 4 కెమెరాస్ వచ్చి ఇచ్చున్నారు, ప్లస్ OnePlus లోగో, దాని తర్వాత OnePlus బ్రాండింగ్ ఇచ్చున్నారు. ఆ 4 కెమెరాస్ చూసారంటే ఒకటి వచ్చి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి చూసారంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చారు. ఒకటి చూసారంటే మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు, ప్లస్ మనకి డ్యూయల్ ఫ్లాష్ వచ్చి ఇచ్చారు. ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 765G ఉంది, 5G సపోర్ట్ కూడా ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనకి ఎప్పుడు లాగా OnePlus ఫోన్ లో అలర్ట్ స్లైడర్ ఉంటాయి, దీంట్లో కూడా మనకి అలర్ట్ స్లైడర్ వచ్చింది, దాంట్లో టెక్స్చర్ అంతా ఉంది. అది కాకుండా అంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా మనకి రైట్ హ్యాండ్ సైడే వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే మనకి వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో అంటే మనకి టెక్స్చర్ లేదు. ఫ్రేమ్ వచ్చి ప్లాస్టిక్ అయినా బటన్స్ వచ్చి మనకి మెటాలిక్ బటన్స్ వచ్చి ఇచ్చారు. సో బటన్స్ వచ్చి మనకి చాలా స్టడీగా ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి కింద వచ్చి ఒక సిమ్ ట్రే వచ్చి ఇచ్చున్నారు. ఈ సిమ్ ట్రేలో వచ్చి మీరు 2 నానో సిమ్ మాత్రమే వేసుకోవచ్చు, మైక్రో SD కార్డ్ వచ్చి వేసుకోలేరు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ వచ్చి ఇచ్చున్నారు, ప్లస్ మనకి USB Type-C పోర్ట్ ఉంది. ఒకే ఒక బాటమ్ ఫైరింగ్ స్పీకర్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో స్టోరేజ్ వచ్చి మీరు కరెక్ట్గా వచ్చి చూసుకోవాలి, దీనిలో వచ్చి మీరు మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. పైన అంటే మనకి ఒకే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది, దాని తప్ప అంటే పైన వచ్చి మనకి ఏమీ లేదు. సో ఇప్పుడు వచ్చి మనం స్పెసిఫికేషన్ ప్లేస్మెంట్స్ అంతా చూస్తాము. సో సాఫ్ట్వేర్ ఒక ఓవర్వ్యూ వచ్చి మనం చూద్దాము. సో ఇప్పుడు నేను ఫోన్ వచ్చి సెట్ చేస్తాను. దీంట్లో వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 విత్ మనకు వచ్చి Oxygen OS 10 వచ్చి వస్తుంది. సో 90 Hz డిస్ప్లే ఉండడం వల్ల ఫస్ట్ అంటే మనకి డిస్ప్లే చాలా స్మూత్ గా ఉంది. సో ఖచ్చితంగా సూపర్ అయిన డిస్ప్లే వచ్చి మనకి OnePlus వాళ్ళు ఇచ్చున్నారు. మనకి ప్రీ ఇన్స్టాల్ గా కొన్ని యాప్స్ వచ్చి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, దాని తర్వాత అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ వచ్చి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ నెట్ఫ్లిక్స్ అంతా వచ్చి మీరు అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. సో దీని యూస్ అంటే మనం నెసెసరీగా బ్లోట్వేర్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మన నెట్ఫ్లిక్స్ అంతా డైలీ వాడే ఒక విషయం అని చెప్పొచ్చు, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ అంతా. సో బట్ రివ్యూస్ అంటే మనకి ప్రీ ఇన్స్టాల్ గా వచ్చి ఇస్తున్నారు. సో దీంట్లో 90 Hz డిస్ప్లే ఉంది. డిస్ప్లే వచ్చి మనకి చాలా స్మూత్ ఉంది, ప్లస్ ఈ డిస్ప్లే అంటే మనకి చాలా బ్రైట్ గా ఉంది. ఆల్మోస్ట్ అంటే 1000 nits వచ్చి ఈ డిస్ప్లే వచ్చి మనకి టచ్ చేస్తుంది, ప్లస్ మనకి HDR సపోర్ట్ అంతా కూడా ఇచ్చున్నారు. సో ఈ ప్రైస్ రేంజ్ అంటే మనకి Realme X2 Pro తప్పితే ఏ డిస్ప్లే అంటే మనకి 1000 nits అంతా టచ్ చేయదు. సో డిస్ప్లే వచ్చి మనకి సూపర్ గా ఇచ్చున్నారు. అప్డేట్స్ లో అంటే ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చి వచ్చింది. సో నేను ఈ ఓవర్వ్యూ షూట్ చేసినాక నేను వచ్చి పోయి అప్డేట్ వచ్చి చేస్తాను. సో ఇప్పుడు వచ్చి బ్యాక్ వెళ్ళేసి మనం అబౌట్ ఫోన్ లోపై ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి మనము చెక్ చేస్తాము. సో ఆబ్వియస్లీ అంటే దీంట్లో వచ్చి లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ ఇచ్చి ఉంటారు. సో ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఉంది. ఈ ఫోన్కి ఆండ్రాయిడ్ వర్షన్ 11, ఆండ్రాయిడ్ వర్షన్ 12 వచ్చి కన్ఫర్మ్ గా వస్తుంది. మీకు లక్ ఉంటే ఆండ్రాయిడ్ వర్షన్ 13 కూడా రావచ్చు. సో ఎట్లయినా అంటే మీకు 2 years అప్డేట్స్ వచ్చి గ్యారంటీగా ఇస్తారు, 3 years సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి మనకి గ్యారంటీగా వచ్చి ఇస్తారు. సో ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళేసి మనం డిస్ప్లేలపై ఏమేమి డిస్ప్లే సెట్టింగ్స్ వచ్చి మనకి ఇచ్చారని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, 90 Hz డిస్ప్లే వచ్చి మనకి చాలా స్మూత్ గా వస్తుంది. సో డిస్ప్లేలో అంటే మనకు టిపికల్ అయిన OnePlus ఫోన్ లో ఏమేమి డిస్ప్లే ఫీచర్స్ ఉన్నాయో అన్ని యూస్ అంటే దీంట్లో వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మీకు ambient డిస్ప్లే వచ్చి ఉంది, దాని తర్వాత అంటే మనకి అడ్వాన్స్ వెళ్ళాలంటే స్క్రీన్ క్యాలిబ్రేషన్, రిఫ్రెష్ రేట్ అంతా వచ్చి మీరు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం అడ్వాన్స్కి వెళ్తాం. సో స్క్రీన్ క్యాలిబ్రేషన్ మీరు చూడొచ్చు, మనకి దాని తర్వాత అంటే రిఫ్రెష్ రేట్ 90 Hz వచ్చి ఇచ్చున్నారు, 60 Hz వచ్చి ఇచ్చున్నారు. సో మీరు 90 Hz కావాలంటే 90 Hz పెట్టుకోవచ్చు, 60 Hz కావాలంటే 60 Hz పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ అంటే 90 Hz లో వాడండి, ఎందుకంటే ఐఫోన్ 90 Hz లో వాడితేనే సూపర్ స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ అంటే స్క్రీన్ క్యాలిబ్రేషన్, దీంట్లో వచ్చి మనకి వివిడ్, నేచురల్, అడ్వాన్స్ అని చెప్పి 3 మోడ్స్ వచ్చి ఇస్తున్నారు. సో నేను వచ్చి డిఫాల్ట్ గా వివిడ్ లోనే వచ్చి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ అంటే మనకి కస్టమైజ్
కస్టమైజేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. ఆ కస్టమైజేషన్కి వెళ్ళారంటే మీకు కావాల్సిన ఫీచర్స్ వచ్చి మీరు అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. టోన్ వచ్చి మీకు డార్క్ టోన్ కావాలంటే డార్క్ టోన్, లేదా లైట్ టోన్ కావాలంటే లైట్ టోన్, లేదంటే కలర్ఫుల్ టోన్ కావాలంటే మీరు కలర్ఫుల్ టోన్ పెట్టుకోవచ్చు. ఏసియన్ కలర్ వచ్చి మీరు పెట్టుకోవచ్చు. అదంతా అంటే మీరు ఐకాన్ ప్యాక్ కూడా మీకు ఏ ఐకాన్ ప్యాక్ కావాలంటే మీరు అది వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి క్లాక్ స్టైల్ వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ అనిమేషన్ వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చి లేదు, బట్ త్వరలో అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి Android 11లో వస్తుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. బ్యాటరీ అంటే దీంట్లో మనకి 4115 mAh బ్యాటరీ ఉంది. ప్లస్ 30 వాట్ వచ్చి మనకి ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఉంది. నెక్స్ట్ అంటే స్టోరేజ్. సో స్టోరేజ్ వచ్చి నేను కొనింది 128 GB వర్షన్. దీంట్లో వచ్చి మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. సో 128 GB వర్షన్లో అంటే మనకు ఆల్మోస్ట్ వచ్చి ఒక 98 GB వచ్చి మీకు ఫ్రీగా ఉంది. ప్లస్ మీరు 64 GB కావాలంటే 64 GB కొనుక్కోవచ్చు. 256 GB కావాలంటే మీరు 256 GB కొనుక్కోవచ్చు. బట్ స్టోరేజ్ వచ్చి కరెక్ట్గా కొనుక్కోండి, ఎందుకంటే మీరు వచ్చి దీని తర్వాత మెమరీ కార్డ్ వచ్చి వేసుకోలేరు. దీంట్లో అంటే మనకి గూగుల్ మెసేజెస్, దాని తర్వాత గూగుల్ డైలర్ వచ్చి డిఫాల్ట్గా వచ్చేసారు. సో OnePlus డైలర్, OnePlus మెసేజ్ యాప్ లేదు. గూగుల్ ఫోన్ యాప్ దాని తర్వాత అంటే గూగుల్ మెసేజ్ యాప్ వచ్చి ఇచ్చున్నారు. సో DRM ఇన్ఫో లోపల పోయి మనం చెక్ చేస్తాం. దీంట్లో వచ్చి L1 సర్టిఫికేషన్ వచ్చింది. సో ఈ ఫోన్ బ్రైట్నెస్ చూసారంటే మనకి 1000 నిట్స్ వచ్చి పోతాయని చెప్పాను. సో దీంట్లో వచ్చి మనకి HDR కాంటెంట్ అంతా సపోర్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్లో అంతా మీరు HDR కాంటెంట్ అంతా వచ్చి చూసుకోవచ్చు. సో ఇప్పుడు అంటే మనం ప్లే స్టోర్కి వెళ్తాం. ప్లే స్టోర్కి వెళ్ళేసి మాన్యువల్ కెమెరా అప్లికేషన్ వచ్చి చెక్ చేస్తాము. సో మాన్యువల్ కెమెరా అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసి కెమెరా 2 API వచ్చి దీంట్లో మనకి ఎనేబుల్డ్గా ఇచ్చారని చెప్పి మనం చూద్దాము. సో మోస్ట్ OnePlus ఫోన్లో అంటే ఖచ్చితంగా కెమెరా 2 API వచ్చి మనకి ఎనేబుల్డ్గానే ఉంటుంది. ప్లస్ మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంటుంది. సో అదేలాగానే అంటే దీంట్లో కూడా మనకి కెమెరా 2 API వచ్చి ఎనేబుల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా గూగుల్ కెమెరా వచ్చి చాలా ఈజీగా వచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గూగుల్ కెమెరాకు ఒక తని వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా అంటే గూగుల్ కెమెరాకు ఒక తని వీడియో ఇస్తాము. దీంట్లో అంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చున్నాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. దీంట్లో అంటే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు. సో మీకు కావాలంటే ఫేస్ అన్లాక్ కూడా మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ అంటే మనం కెమెరా అప్లికేషన్ వచ్చి చూద్దాము. సో కెమెరా అప్లికేషన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాం. సో కెమెరా అప్లికేషన్ అంటే మనకి టిపికల్ అయిన ఒక OnePlus కెమెరా అప్లికేషన్ ఇచ్చారు. బట్ ఈ కెమెరా అప్లికేషన్లో మనకి కొన్ని చేంజెస్ అంతా చేస్తున్నారు. OnePlus 70 అంతా ఈ చేంజెస్ ఇంకా వచ్చి లేదు. బట్ నాట్ కెమెరాలో అంటే మనకి కొన్ని ఆ ప్లేస్మెంట్స్ అంతా వేరేలా పెట్టారు. సో సెట్టింగ్స్ ప్లేస్మెంట్ అంతా అంటే మనకి పైన వచ్చి ఇచ్చున్నారు. సెట్టింగ్స్లో చాలా మంది అడిగారు మనకి వీడియో రిజల్యూషన్ వచ్చి బ్యాక్ కెమెరాలో 4K 30 FPS వరకు షూట్ చేయగలుగుతుంది. ఫ్రంట్లో అంటే మీరు 4K 60 FPS వరకు షూట్ చేయగలుగుతుంది. సో త్వరలో అంటే బ్యాక్ కెమెరా కూడా మనకి అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది. బట్ ఇప్పుడు అంటే బ్యాక్ 4K 30 FPS, ఫ్రంట్లో అంటే మీరు 4K 60 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో ఖచ్చితంగా అంటే మనకి ఆ వీడియో వచ్చి ఎటువంటి ఒక షేక్ ఉంటుందో. అది కాకుండా అంటే మీరు అల్ట్రా వైడ్లో కూడా వీడియో వచ్చి క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి ఫోటో అంటే మీరు అల్ట్రా వైడ్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో కూడా మీకు అల్ట్రా వైడ్ మోడ్ వచ్చి ఇచ్చున్నారు. సో నెక్స్ట్ అంటే పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ స్కేప్ మోడ్ ఉంది. సో పోర్ట్రేట్ మోడ్ అంతా మనకి సూపర్గా వర్క్ అవుతుంది. అదే అంటే మనకి ప్రో మోడ్ కూడా వచ్చింది. సో ప్రో మోడ్లో మీరే అంటే సెట్టింగ్స్ పెట్టుకొని మాన్యువల్గా వచ్చి ఫోటో వేసుకోవచ్చు. స్లో మోషన్ మోడ్ వచ్చి ఉంది. దాంతో అంటే మనకి పానోరమా మోడ్ కూడా ఉంది. సో మీకు అన్ని మోడ్స్, మీకు కావాల్సిన అన్ని విషయాలు వచ్చి దీంట్లో ఇచ్చున్నారు. టైం ల్యాప్స్ కూడా వచ్చి మనకి ఇచ్చున్నారు. సో నేను చూసారంటే ఇప్పుడు వచ్చి ఈ ఫోన్ని ఆల్మోస్ట్గా ఒక 1 డేగా వచ్చి వాడుతున్నాను. సో చాలా శాంపుల్స్ వచ్చి తీసాను. ఆ శాంపుల్స్ అంతా మనం వచ్చి చూద్దాము. దాని ముందు అంటే ఒక సూపర్ అయిన ఫీచర్ ఇచ్చున్నారు. సో మనకి డైరెక్ట్గా వచ్చారంటే మీరు సోషల్ మీడియాకి వచ్చి షేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సూపర్ అయిన ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చి మనం ఫొటోస్ అంతా చూడొచ్చు. సో ఫొటోస్ అంతా ఖచ్చితంగా నేను ఇంప్రెస్ అని చెప్పొచ్చు. ఈ ఫొటోస్ అంతా నేను వచ్చి రీసెంట్ అయిన అప్డేట్ వచ్చిందని చెప్పాను. ఆ అప్డేట్ తర్వాత ఈ ఫొటోస్ అంతా తీసాను. సో 48 మెగాపిక్సెల్ కెమెరా అంటే మనకి ఫొటోస్ అంతా సూపర్గా తీస్తుంది. కలర్స్లో వచ్చి మనకి ఓవర్ సాచురేషన్ లేదు, డైనామిక్ రేంజ్ వచ్చి మనకి సూపర్గానే ఉంది. సో మీరు చూడొచ్చు ఖచ్చితంగా సూపర్గానే ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడ చూసా అంటే నేను పోర్ట్రేట్ మోడ్లో కొన్ని ఫోటోస్ చేశాను. పోర్ట్రేట్ మోడ్లో కొన్ని ఫోటోస్ చేసినప్పుడు మనకి ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం చెత్తగా ఉంది. ప్లస్ స్కిన్ టోన్ వచ్చి మనకి కొంచెం ఇంప్రూవ్ వచ్చి చేయాలి. సో అప్డేట్స్లో ఖచ్చితంగా మనకి కెమెరా వచ్చి బెటర్గా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు. బట్ ఇప్పుడు చూసా అంటే మనకి కెమెరాస్ వచ్చి కంప్లైంట్ చేయలేము అని ఉంది. ఇక్కడ చూసా అంటే మనకి మీరు చూడొచ్చు ఎడ్జ్ డిటెక్షన్ వచ్చి ఆ గ్లాసెస్ దగ్గర ఎంత చెత్తగా ఉంది అని చెప్పి. సో ఎడ్జ్ డిటెక్షన్ వచ్చి ఖచ్చితంగా వీళ్ళు వచ్చి ఇంప్రూవ్ చేయాలి. సెల్ఫీ కెమెరా అంటే మనకి ఓకేస్గానే ఉంది అని చెప్పాలి. సో ఇది చూసారంటే బ్యాక్ కెమెరాలో 4K 30 FPS వీడియో వచ్చి చూసాను. సో దీంట్లో వచ్చి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. సో వీడియో చూసారంటే ఎంత స్మూత్గా ఉందంటే మనకి అంత స్మూత్గా ఉంది. క్వాలిటీ కూడా చూసారంటే మనకి వీడియో క్వాలిటీ సూపర్గా వచ్చి ఉంది. సో OnePlus నాట్ వచ్చి మేము OnePlus 70 దాని తర్వాత Realme X2 Proతో వచ్చి కెమెరా కంపారిజన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా మేము వచ్చి ఒక కెమెరా కంపారిజన్ వచ్చి చేద్దాము. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.